హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు సురేఖ. నేను మీ ముందుకి ఇంకొక ఇంపార్టెంట్ రీడింగ్ తీసుకొని వచ్చాను. సో దీన్ని ఖచ్చితంగా ఎవరు మిస్ కావద్దండి. సో వీలుంటే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ రీడింగ్ అవ్వబోతుంది. ముఖ్యంగా మీరు థంబ్నైల్ చూసే ఉంటారు. ఈరోజు 4/4 పోర్టల్ అనమాట, 4th ఏప్రిల్. సో 4/4 పోర్టల్ అనేది ఓపెన్ అవ్వబోతుంది. ఇంకొకటి ఏంటంటే, నేను పౌర్ణమి రీడింగ్ చేయటం అనేది మర్చిపోయాను. సో పౌర్ణమి వచ్చేసి April 1st అనమాట. సో ఈ పౌర్ణమిని ఏమంటారంటే పింక్ మూన్ అంటారనమాట. సో అదేంటంటే పింక్ కలర్లో కనిపించింది. నేను కూడా అంటే అబ్జర్వ్ చేశాను, కానీ దానిపైన రీడింగ్ చేయాలి అనేది మర్చిపోయాను నేను. ఓకేనా? సో ఇదేంటంటే ముఖ్యంగా మీ యొక్క ఫైనాన్షియల్ మ్యాటర్స్ పైన ఎఫెక్ట్ ఉంటుంది. ఓకేనా? ఈ రాశులు కూడా 4 రాశులు అనమాట. 4 రాశులకి చాలా ముఖ్యమైన సిగ్నిఫికెంట్ చేంజ్ అనేది వస్తుంది. మీ రాశుల్లో మార్పు అనేది మీరు చూస్తారు. ఈ పింక్ పౌర్ణమి తర్వాత మీ జీవితంలో మంచి మార్పులు అనేవి రాబోతాయి. కానీ ముఖ్యంగా 4 రాశులకి ఈ మార్పు అనేది వర్తిస్తుంది. సో ఆ రాశులు ఏంటంటే మేషరాశి, తులారాశి, కర్కాటక రాశి, మకర రాశి. సో మళ్ళీ ఒకసారి నోట్ చేసుకోండి. మేషం, తుల, మకరం, కర్కాటకం, ఈ 4 రాశుల్లోని చాలా సిగ్నిఫికెంట్ మార్పు అనేది రాబోతుంది. మీ లైఫ్లో ఫైనాన్షియల్ పరంగా మీకు మంచి గ్రోత్ అనేది రాబోతుంది. మంచి మంచి అవకాశాలు అనేవి రాబోతాయి. సో మీకు ఈ యొక్క ఫుల్ మూన్ ఏదైతే ఉందో, పింక్ మూన్, మీకు చాలా చాలా ప్రశస్తమైన రోజు అనమాట. దీని తర్వాత చాలా మార్పులు జరుగుతాయి. ఇంకొకటి ఏంటంటే, ఈ 4/4 పోర్టల్ అంటే ఏంటి? ఈ 4/4 పోర్టల్ ఏంటంటే ఒక పాజిటివ్ గేట్వే అనేది ఓపెన్ చేస్తుంది. సో మీరు ఇంతవరకు ఏదైతే నెగటివ్ ఫేజ్లో ఉన్నారో మీ లైఫ్లో, సో అది పాజిటివ్ డోర్ అనేది ఓపెన్ చేస్తుంది. ఈరోజు మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తారో అది ఖచ్చితంగా మీ లైఫ్లోకి అనేది వస్తుంది. ఓకేనా? సో ఎప్పుడు చేయాలి ఈ రిచువల్? ఈ రిచువల్ అనేది ఈవినింగ్ 4:44 టైంలో చేయాలండి. సో అర్లీ మార్నింగ్ 4:44 అని చెప్తుంటారు చాలామంది, కానీ సూర్యోదయానికి ముందు చేస్తే కనుక అది అంతగా ఫలించదు. సూర్యోదయము అంటే ఇంకా ఆల్మోస్ట్ సూర్యుడు అస్తమించే టైం అనుకోండి. అదేంటంటే అసుర సంధ్య వేళ అంటారు. అంటే ఏంటంటే ఈ నెగిటివ్ నుంచి పాజిటివ్కి మారుతుంది అన్నట్టుగా మనం చెప్తాం కదా. సో దానికి ఏంటంటే మనం ఆ టైంలో కనుక మనం చేస్తే కనుక మేనిఫెస్టేషను అది ఖచ్చితంగా మనకి వర్తిస్తుంది, మన జీవితంలోకి వస్తుంది. ఓకేనా? ఈవినింగ్ ఖచ్చితంగా 4:44 టైంకి చేయండి. ఒకవేళ మీకు అది కాకపోతే, చాలామంది వర్కింగ్ ఉంటారు, ఆఫీసుల్లో ఉంటారు, కానీ ఏదో ఒక టైంలో అయితే ఈరోజు చేయండి. చేస్తే కనుక మీరు రాత్రి వేళ చేసినా సరే పర్వాలేదు, ఎందుకంటే మీకు ఈరోజు మీరు చెయ్యాలి. ఓకేనా? సో ఏం చేయాలి? ఫస్ట్ ఒక వైట్ పేపర్ తీసుకోండి. వైట్ పేపర్ తీసుకొని, ఒకవేళ మీరు లవ్ అండ్ రిలేషన్షిప్స్ గురించి అడుగుతుంటే రెడ్ పెన్తో రాయండి మేనిఫెస్టేషన్ అండ్ అఫర్మేషన్స్ రాయాలన్నమాట. ఒకవేళ మీరు మనీకి సంబంధించి అడుగుతూ ఉంటే, ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం కానీ, లేదంటే జాబ్ గురించి కానీ, మనీ రిలేటెడ్ ఏది అడిగినా సరే గ్రీన్ పెన్తో రాయండి. మళ్ళీ నాకు కామెంట్లు పెట్టండి, నా దగ్గర గ్రీన్ పెన్ లేదు, రెడ్ పెన్ లేదు. అమ్మ, పక్కన షాప్కి వెళ్ళి కొనుక్కుంటే 5 నిమిషాలు, బ్లింకిట్లోని బిగ్ బాస్కెట్లోని ఆర్డర్ చేస్తే 5 నిమిషాలు. సో మీకు దానికి కూడా నేను సొల్యూషన్ ఇవ్వాలంటే కష్టం కదా. ఓకే. సో దెన్ బ్లూ పెన్ ఏంటంటే మీ హెల్త్ పరంగా ఏదైనా మీ మేనిఫెస్టేషన్ ఉంటే బ్లూ పెన్తో రాయండి. సో ఈ విధంగా మీరు రాయాలన్నమాట. ఈ విధంగా రాసినాక ఫస్ట్ ఒక క్యాండిల్ వెలిగించుకోండి, వైట్ క్యాండిల్. ఓకేనా? సో ఆ వైట్ క్యాండిల్ ముందు ఒక గ్లాస్ నిండా నీళ్లు పెట్టుకోండి. ఓకే? గాజు గ్లాస్ నిండా నీళ్లు పెట్టుకోండి. అంటే ఏంటంటే ఆ గ్లాస్ ద్వారా మీరు క్యాండిల్ లైట్ అనేది చూడాలి. అర్థమవుతుందా? సో ఆ క్యాండిల్ లైట్ని చూస్తూ మీరేమో మెడిటేషన్ అనేది చేయండి. పైన మీకు స్క్రీన్ పైన కనిపించే ఒక స్విచ్ వర్డ్ ఉంది. ఆ స్విచ్ వర్డ్ని మీరు 108 సార్లు ఇది చేయండి. అంటే ఏంటంటే రిపీట్ చేయండి, జపం లాగా చేయండి. సో ఆ స్విచ్ వర్డ్ వచ్చేసి 444-888-520. మళ్ళీ చెప్తున్నాను, 444-888-520. పైన నేను స్క్రీన్ పైన కూడా వేశాను అనమాట. ఓకే? సో ఆ స్విచ్ వర్డ్ని 108 సార్లు చెప్పండి. అది కూడా ఆ గ్లాస్ వాటర్లో నుంచి మీరు అది క్యాండిల్ లైట్ చూస్తూ మీరు ఇది చేయండి.
ఓకే, చేసినాక అంటే ఫస్ట్ మీరు రాస్తారు ఎఫర్మేషను, ఆ పేపర్ని 4 ఫోల్డ్ చేస్తారు, మీ చేతిలో పట్టుకొని ఉంటారు. ఓకేనా? సో మీరు చేతిలో పట్టుకొని దాని తర్వాత ఈ స్విచ్ వర్డ్ అనేది చెప్పుకుంటారు. ఆ తర్వాత మీరు ఈ క్యాండిల్ని చూస్తారు. తర్వాత ఆ క్యాండిల్ దగ్గరే మీరు ఏదైతే మీరు రాశారో దానిని బర్న్ చేసేయండి. బర్న్ చేసి మీ కిటికీలోంచి ఉఫ్ అని ఊదేయండి, అది యూనివర్స్కి వెళ్ళిపోతుంది. ఓకేనా? సో అఫర్మేషన్స్ ఎలా రాయాలి? చాలా పాజిటివ్గా రాయాలి. నేను చాలా నా మ్యారీడ్ లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్నాను, నేను పలానా వ్యక్తితో హ్యాపీగా ఉన్నాను, నాకు ఇష్టమైన జాబును పొంది నేను చాలా సంతోషంగా ఉన్నాను, నా జాబ్లోని మంచి గ్రోత్ వచ్చింది, దాన్ని నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఇలాగ పాజిటివ్ అఫర్మేషన్స్ అనేవి రాసుకోండి. సరేనా? సో నా హెల్త్ అనేది బ్రహ్మాండంగా ఉంది, నేను లేచి చలాకీగా పరిగెడుతున్నాను. సో అట్లా ఏదో ఒకటి చాలా మంచి ఉత్సాహంగా పాజిటివ్గా ప్రెజెంట్ టెన్స్లో రాయండి. ఓకేనా? రాసినాక నేను చెప్పిన పద్ధతి అంతా ఫాలో అవ్వండి. సో దాని తర్వాత ఏం చేయాలి, అది బయటికి ఊదేసినాక ఈ గ్లాస్ వాటర్ ఉంది కదా, ఈ గ్లాస్ వాటర్ని మీరు తాగేయాలి, వెంటనే తాగేయాలి. ఎందుకంటే మనం ఆ గ్లాస్ వాటర్ని చూస్తూ, ఆ క్యాండిల్ లైట్ని చూస్తూ మనం ఈ స్విచ్ వర్డ్ చెప్పాం కదా, సో ఆ వాటర్లోకి ఆ ఎనర్జీ అనేది వస్తుందన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఆ వాటర్ తాగడం వల్ల మీకు అది మేనిఫెస్టేషన్ చాలా ఫాస్ట్గా అవుతుంది. ఓకే, ఐ హోప్ నేను చాలా క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఈసారి వచ్చిన ఈ 4/4 పోర్టల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పింక్ మూన్ పౌర్ణమిని ఇది ఆల్మోస్ట్ చాలా నియర్ బై ఉన్నాయన్నమాట. జస్ట్ 3 డేస్ గ్యాప్లో వచ్చింది. సో దానివల్ల ఏంటంటే మీరు ఖచ్చితంగా ఈరోజు అనేది ఇది చేయండి. 4 అంటే మీకు తెలుసు స్టెబిలిటీ. ఓకే, సో ఎవరికైతే ఇల్లు కట్టుకోవాలనుకున్నారో వాళ్ళకి మేనిఫెస్టేషన్ అవుతుంది, ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకున్నారో వాళ్ళకి మేనిఫెస్టేషన్ అవుతుంది, ఒకవేళ జాబ్లో స్థిరత్వం రావాలంటే వస్తుంది, లేదంటే మీరు ఒక బిజినెస్ పెట్టి దానిలో స్టేబుల్గా ఉండాలనుకుంటే దానిలో కూడా మీకు సక్సెస్ అనేది వస్తుంది. ఓకే, ఇవన్నీ నేను చెప్పాల్సినవన్నీ చెప్పేశాను. ఓకే, సో లెట్ us స్టార్ట్ ద రీడింగ్. సో ఈరోజు చూద్దాము మన ఈ పౌర్ణమి తర్వాత, ఈ 4/4 పోర్టల్ తర్వాత మీ జీవితంలో ఎటువంటి మార్పులు వస్తాయి. ఇది ఓన్లీ లవ్ అనే కాదండి, ఇది ఏ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్ అయినా సరే ఎటువంటి మార్పు వస్తుంది అనేది చూద్దాం. ఓకే, నాకు ఏది కనిపిస్తేనో కూడా నేను అది మీకు చెప్తాను. ఓకే, స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. నా వ్యూవర్స్ ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది, ఈ 4/4 పోర్టల్ తర్వాత వాళ్ళ లైఫ్లోకి ఎటువంటి పాజిటివ్ చేంజెస్ రాబోతున్నాయి, ఎటువంటి మార్పులు రాబోతున్నాయి. 5 of Wands, Ace of Wands, the Devil, 7 of Wands. ఓకే, చూసారా ఎక్కడ చూసినా మీకు మొత్తము ఎక్కువగా వాండ్స్ అనేదే వస్తుంది. నేను చెప్పాను కదా మకర రాశి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి, మకర రాశి వాళ్ళకి చాలా మార్పు వస్తుంది ఈసారి. ఓకేనా? ఈ రోజు తర్వాత మీ జీవితంలో మంచి మంచి మార్పులు వస్తాయి. కానీ మీరు నేను చెప్పినట్టుగా మేనిఫెస్టేషన్ టెక్నిక్ అనేది ఫాలో అవ్వండి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మీరు చాలా మీ కాళ్ళ మీద మీరు నిలబడతారండి. మీరు ఒంటరి పోరాటం చేస్తున్నారు, ఆ పోరాటానికి మంచి ఫలితం అనేది వస్తుంది. ఓకే, ఇంతకాలం మీరు చాలా సింగిల్గా పోరాడుతూ ఎవరు నన్ను అర్థం చేసుకోవటం లేదు, ఎవరు నేను చెప్పింది నమ్మటం లేదు, నేను చెప్పింది ఎవరు వినటం లేదు అని మీరు అనుకుంటే కనుక ఖచ్చితంగా మీ మాటకి వాల్యూ వస్తుంది. మీరు అది ఆఫీసర్ని అవ్వచ్చు, ఇల్లైనా అవ్వచ్చు. చాలామందికి ఈ ప్రాబ్లం ఉంటుంది, నన్ను ఎవరు పట్టించుకోరు, నేనేం చెప్పినా ఎవరు వినరు, నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు అనే ఫీలింగ్ అనేది, ఒక సెల్ఫ్ వర్త్ ఇష్యూస్ అనేవి ఉంటాయి చాలామందికి. సో ఇప్పుడు మీకు మీ మాటకి విలువ పెరుగుతుంది. అందరూ మిమ్మల్ని సలహా అడగటం కానీ ఏదైనా సూచన తీసుకోవటం కానీ మీ దగ్గర వాళ్ళు అంటే మీకు పేరు ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. ఓకేనా? సో మీకు ఎవరైతే కాంపిటీషన్గా ఉన్నారో అది మీ జాబ్లో కానీ ఏ లవ్ లైఫ్లో కానీ ఎక్కడ కానీ ఆ కాంపిటీషన్ అనేది తొలగిపోతుంది, మీకు దారి అనేది క్లియర్ అవుతుంది. ఇప్పుడు ఆ కాంపిటీషన్ మధ్యలో మీరు సింగిల్గా ఒంటరి పోరాటం అనేది చేశారు, కానీ ఇప్పుడు ఏంటంటే ఆ మబ్బులు విడిపోయినట్టుగా మీకు ఆ దారి అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో ఆ దారిలో మీరు వెళ్ళొచ్చు అనమాట. సో ఆ విధమైన ఒక క్లారిటీ వస్తుంది. మీకు ఏదైతే అబ్స్టకల్స్ ఉన్నాయో, ఏదైతే ఛాలెంజెస్ ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేస్తారు.
ఓకే, ఒక న్యూ ముఖ్యంగా నాకు ఇక్కడ వచ్చిన కార్డ్స్ అన్నింటి ప్రకారం చూసుకుంటే కనుక చాలామంది జాబ్ కోసం చూస్తున్నారండి, చాలామంది మనీ, జాబ్, ఫైనాన్షియల్ రిలేటెడ్ వాటి గురించి చూస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే మీకు సక్సెస్ అనేది ఖచ్చితంగా రాబోతుంది. ఒక న్యూ బిగినింగ్ అయితే చేస్తారు. చాలామందికి కొత్త జాబ్స్ అనేవి రాబోతున్నాయి. అలాగే కొంతమంది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్లోని చాలా ఎడిక్టివ్ కనెక్షన్లోని ఉన్నారనమాట. సో ఆ కనెక్షన్ నుంచి మీరు దూరంగా వెళ్ళిపోవటం కానీ, లేదంటే వాళ్ళ నిజస్వరూపం అనేది మీకు తెలియటం కానీ మీకు జరగబోతుంది. సో మీరు దానికి చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే అయ్యో నేను ఈ ట్రాప్ నుంచి బయటపడ్డాను, ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడ్డాను అని మీరు ఆనందపడే అవకాశం అనేది వస్తుంది. ఎందుకంటే ఇది చాలా టాక్సిక్ కనెక్షన్. కొంతమందికి ఏంటంటే బ్లాక్మెయిల్ చేసే మనుషులు కూడా ఉన్నారు. నువ్వు నేను చెప్పిన మాట వినకపోతే నేను మన ఫోటోలు, వీడియోస్, లేదంటే మనం రాసుకున్న లెటర్స్ బయట పెట్టేస్తాను, మీ ఇంట్లో వాళ్ళకి చూపించేస్తాను, ఇట్లా కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఇట్లాంటి టాక్సిక్ కనెక్షన్ నుంచి మీరు బయటపడే అవకాశం ఉంది. ఒక పాజిటివిటీ వైపు వెళ్తారు. సో మీరు ఇష్టంగా ఆ వ్యక్తితో చేసే ఏ పనులు అయితే ఉన్నాయో అది మీకు గిల్టీ ఫీలింగ్ అనేది ఎప్పుడూ ఉంటుంది. నేను తప్పు చేస్తున్నాను, ఇది తప్పు అని మీకు తెలుసు, కానీ ఇది ఒక ఎడిక్షన్ లాగా మారిపోయి మీరు ఆ వ్యక్తితో ఒక సంబంధం అనేది కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు దాని నుంచి మీరు బయటపడతారు. బయటపడి కూడా మీరేమీ బాధపడరు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు, అలాగేం జరగదు. మీరు సంతోషంగా ఒక రిలీఫ్ వస్తుంది మీకు. అమ్మయ్యా నేను బయటపడ్డాను అన్నట్టుగా ఒక హ్యాపీనెస్ అనేది, సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది మీకు. అది జరగబోతుంది. ఓకేనా? సో ఇంకా చూద్దాము. నా వ్యూవర్స్ ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళకి ఈ పౌర్ణమి తర్వాత, ఈరోజు 4/4 పోర్టల్ తర్వాత వాళ్ళ జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి? దయచేసి మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. నా వ్యూవర్స్ జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి? క్వీన్ ఆఫ్ పెంటికల్స్, 8 ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, హ్యాంగ్డ్ మ్యాన్. ఓకే, సో ముఖ్యంగా నాకు ఇక్కడ వాండ్స్, పెంటికల్స్ కనబడుతున్నాయంటే చాలామంది ఉద్యోగం గురించి, మళ్ళీ బిజినెస్ గురించే ఎక్కువగా చూస్తున్నారండి ఈ రీడింగ్. సో వాళ్ళు ఏంటంటే ఇంతవరకు ఒక స్టక్ పొజిషన్లో ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఇష్టం లేని జాబ్లో ఇరుక్కుని ఉండిపోవడం కానీ, లేదంటే ఇష్టంగా ప్రారంభించిన బిజినెస్ కష్టంగా మారి వాళ్ళకి చాలా అది ఎలా మెయింటైన్ చేయాలో అని తెలియక ఒక స్టక్ పొజిషన్లో ఉన్నారు. ఓకే, కానీ ఏదైతే పరిస్థితి ఉందో ఆ పరిస్థితి నుంచి మీరు బయటపడతారు. మీరేంటంటే ఒక సమర్థవంతంగా మీరు నిలబడతారు అండ్ ఆ పరిస్థితిని దాటుతారు. మీరు అది జాబ్ అయితే కనుక జాబ్లో మీరు ఆ ప్రాజెక్టులు కానీ ఏది కానీ మీరు సమర్థవంతంగా మీరు చేయగలుగుతారు. బిజినెస్ కూడా కొత్తది స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఏదైనా మీకు ఎప్పటి నుంచో ఒక బిజినెస్ ఐడియా మైండ్లో ఉంటే కనుక దానికి తొలి మెట్టు అనేది ఈ మంత్లో వేస్తారు. సో ఈ ఏప్రిల్ మంత్ అనేది మీకు చాలామందికి చాలా ఇంపార్టెంట్ మంత్ అనమాట. సో ఈసారి ఏంటంటే మీరు ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి కూడా మీకు అవకాశం ఉంది. చాలా కష్టపడతారు ఈ మంత్లో. ఎందుకంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కూడా, ఒక కొత్త ప్రాజెక్ట్లో జాయిన్ అవ్వాలంటే కూడా ముందుగా మన స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, దానికి సంబంధించిన మనుషులతో మాట్లాడాలి, మీటింగ్స్ అని అవి ఇవి మీరు చాలా బిజీగా ఉంటారు ఈ మంత్లో. కానీ అల్టిమేట్గా మీకు ఒక సక్సెస్ అనేది వస్తుంది. ముఖ్యంగా ఫైనాన్షియల్ పరంగా, జాబ్ పరంగా, ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మీకు ఖచ్చితంగా ఒక సక్సెస్ అనేది వస్తుంది. ఓకే, ఈ మంత్లో అయితే మీరు బ్రహ్మాండంగా అసలు మీరు అనుకున్నది మీరు సాధించగలుగుతారు. ఓకేనా? సో ఇది అంటే కొంచెం భయంగానే, కొంచెం అనుమానంగానే స్టార్ట్ చేస్తారు ఒక బిజినెస్ కానీ, ఒక న్యూ ప్రాజెక్ట్ కానీ, ఒక న్యూ రిలేషన్షిప్ కానీ. కానీ దానిపైన మీరు కష్టపడి వర్క్ చేయటము, అలాగ పోను ఏంటంటే ఇన్ ఫ్యూచర్ మీకు దానిలో సక్సెస్ అనేది వస్తుంది. ఈ మంత్లో మీరు ఏదైతే స్టార్ట్ చేస్తారో అది రిలేషన్షిప్ కానీ, బిజినెస్ కానీ, జాబ్ కానీ, అది అంచెలంచెలుగా ఎదిగి మీకు మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. సో ఇప్పుడు చూద్దాము మనకి ఏంజల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా వ్యూవర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ బ్లెస్సింగ్స్ అండ్ గైడెన్స్ మాకు తెలియచేయండి. Unlikely, take action, no.
ఓకే. సో ఇక్కడ ఏంటంటే మీరు కొంతమంది ఏంటంటే మనం ఖాళీగా కూర్చుంటేనే మనం ఏమి చేయకుండానే మన పనులు జరిగిపోతాయి, మనకి సక్సెస్ వచ్చేస్తుంది, అన్నీ మన కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి అనుకుంటే గనక అది ఆన్సర్ ఈజ్ నో, అన్లైక్లీ. ఎందుకంటే మీరు దానికి కష్టపడి పని చేయాలి, టేక్ యాక్షన్, మీరు యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు మీరు బిజినెస్ పెట్టాలంటే మీరు ఖాళీగా కూర్చుంటే అందరూ వచ్చి మీ దగ్గరికి వచ్చారు కదా కస్టమర్స్, దానికి తగినట్టుగా మీరు కష్టపడాలి. సో 8 ఆఫ్ పెంటికల్స్ కూడా మనకు అదే చెప్తుంది, మీరు చాలా కష్టపడాలి, మీరు ముందుకు వెళ్ళాలి, ఆ తర్వాతే మీ లైఫ్లో సక్సెస్ అనేది వస్తుంది. ఓకే. సో మీరు ఖాళీగా కూర్చొని నేనేమి చేయను కానీ నాకు సక్సెస్ వచ్చేయాలి అంటే మాత్రం ఆన్సర్ ఈజ్ నో. సో మీరు కష్టపడాలి, దానికి ప్లానింగ్ చేయాలి, ఏ విధంగా ఆలోచించాలి. ఒక బిజినెస్ పర్సన్ అయితే కానీ, ఒక జాబ్ అయితే కానీ, ఒక న్యూ రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలంటే కానీ మీరు ఏ విధంగా ఆలోచించాలి, ఎటువంటి యాక్షన్ తీసుకోవాలనేది ప్రీ ప్లాన్డ్గా మీరు అన్ని ప్లాన్ చేసుకొని యాక్షన్ తీసుకుంటే కనుక మీకు ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. అదర్వైజ్ మీకు చాలా కష్టం అవుతుంది. ఓకేనా. సో ఇదండి ఇవాళ రీడింగ్. మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్. సో ఇప్పుడు చూద్దాము అసలు మనకి ఏంజల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. పర్ఫెక్ట్ టైమింగ్, ఎస్, ఇట్స్ అప్ టు యూ. ఓకే. సో ఇది నేను చెప్పినట్టుగానే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నట్టుగానే ఇది మీకు ఒక పర్ఫెక్ట్ టైమింగ్ అనమాట. సో మీరు ఏదైతే తలపెడతారో అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అది మీరు ఏదైనా మనసులో ఒక ప్రశ్న అడిగారమో, ఇది జరుగుతుందా జరగదా, మా కనెక్షన్ వర్కౌట్ అవుతుందా అవ్వదా, లేదంటే నాకు ఈ జాబ్ వస్తుందా రాదా, లేదంటే నాకు నేను ఈ బిజినెస్ చేయాలా వద్దా, నేను వెయిట్ చేయాలా, మూవ్ ఆన్ అయిపోవాలా, ఇట్లా ఏవైతే మీ మనసులో క్వశ్చన్స్ ఉన్నాయో వాటి అన్నిటికీ ఆన్సర్ వచ్చేసి ఎస్ అనమాట. ఓకే. ఇంకేదైనా సరే మీరు డెసిషన్ తీసుకోవాలంటే ఇట్స్ అప్ టు యూ. అంటే మీరు ఆలోచించండి, ఇది నేను చేసేది కరెక్టా కాదా, నేను చేయొచ్చా లేదా అనేది ఇట్స్ అప్ టు యూ. మీరు ఇప్పుడు అవకాశం అనేది మీ చేతికి వస్తుందండి, ఆపర్చునిటీ అనేది మీ జీవితంలోకి వస్తుంది. అది మీరు యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది ఇట్స్ అప్ టు యూ. ఓకే. సో మీరు దాన్ని గురించి మీరు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి. తీసుకుంటే కనుక మీ లైఫ్లో సక్సెస్ అనేది వస్తుంది, ఫైనాన్షియల్ అబండెన్స్ అనేది వస్తుంది. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.